హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బేబీ కార్న్‌తో మంచూరియా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బేబీ కార్న్ అయితే ఒకసారి వాష్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ బేబీ కార్న్‌తో మంచూరియా అయితే చాలా టేస్టీగా ఉంటదండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌కి అయితే హ్యాపీగా పెట్టేయొచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ బేబీ కార్న్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్‌కి అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల వరకు బియ్యపు పిండి అయితే వేసేసుకోవాలి. నేను ఏ పిండి వాడినా కూడా ఈ విధంగా అయితే జల్లెడ పట్టేసేసుకుంటానండి. అదేవిధంగా 2 స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. అదేవిధంగా కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసేసుకోవాలి. మనం వేసే పిండి మొత్తము ముక్కలకి పట్టే విధంగా కలిపేసేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అయితే ఈ విధంగా చిలకరించేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూశారు కదా, పిండి ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై కోసమైతే స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి. నేను ఏ డీప్ ఫ్రై చేసినా ఎక్కువ ఆయిల్ అయితే వేయనండి. మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వాడకూడదని చెప్పేసి కొంచెం ఆయిల్తోనే డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కలిపి పెట్టేసేసుకున్న బేబీ కార్న్ ముక్కలను కూడా ఈ విధంగా అయితే ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒకసారి కలిపేసేసుకోండి. ముక్కలనేది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఈ బేబీ కార్న్ వేగటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఎమ్మటే అయితే వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటినైతే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూశారు కదా, మంచిగా అయితే ఫ్రై అయినాయి బేబీ కార్న్. ఇప్పుడు ఒక ఆనియన్ కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి వేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ కూడా వేగినాక మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న బేబీ కార్న్ పీసెస్ని కూడా దీంట్లోకి అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. నేను ఇక్కడ బేబీ కార్న్ ముక్కలు వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ని కూడా వేసుకుంటున్నానండి. టమాటా సాస్ని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను.
అంతేనండి. ఎంతో ఈజీగా బేబీ కార్న్ మంచూరియా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదండి. తక్కువ టైంలో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఈ రెసిపీని అప్పటికప్పుడైనా చేసి పెట్టొచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈ బేబీ కార్న్ మంచూరియాని తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు గోబీ మంచూరియా చేసుకుంటాం కదా! అలా కాకుండా ఈ విధంగా బేబీ కార్న్ మంచూరియా కూడా చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. మనకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ టమాటా కెచప్‌ని కూడా ఈ విధంగా వేసేసుకొని తినేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.